అంటే సిద్ధరామయ్య అప్పటి నుంచే తన రాజకీయ గేమ్ ఆడుతున్నారా? డీకే శివకుమార్కు వచ్చే 2 ఏళ్ళ చాలా కఠినంగా ఉండబోతున్న ఈ 2 ఏళ్ల పరిపాలన. సిద్ధరామయ్య వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఆయనకు ప్రశాంతంగా పాలించనియ్యరు అని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీలో తిరుగుబాటు కూడా జరిగే అవకాశం ఉంది. పరిస్థితి అదుపు తప్పితే రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం కూడా కొట్టి పారేయలేమని చెబుతున్నారు. అంటే రాహుల్ గాంధీ ఆలోచించిన నాయకత్వ మార్పు కాంగ్రెస్కు లాభం కంటే నష్టమే ఎక్కువ చేసే అవకాశం ఇప్పుడు కనిపిస్తోంది. సిద్ధరామయ్య స్పష్టంగా సంకేతం ఇచ్చేశారు, నేను రాజ్యసభకు వెళ్ళను, కర్ణాటకలోనే ఉంటాను అని. అంటే ఆయన డీకే శివకుమార్ను స్వేచ్ఛగా పాలన చేయనీయము అనే సందేశం ఇచ్చినట్టే. ఇప్పుడు కాంగ్రెస్కు వచ్చే 2 ఏళ్ళు అత్యంత క్లిష్టకాలం కావచ్చు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక అంశంతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు వందే మాతరం, భారత్ మాతా కీ జై, జై హింద్.